ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన వాగ్దానంగా యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఎందువు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, యోబు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరివర్తన చెందిన అతని జీవితము దేవుని ఎదుట, మనుషుల ఎదుట అతనికి పూర్వ గౌరవాన్ని, స్థాయిని తిరిగి తెస్తుందని ఆ మాట్లాడినటువంటి స్నేహితుడైన జోఫర్ యొక్క అభిప్రాయం. యోబు అగాధ జలాల్ని ఈదుకుంటూ వెళ్ళిన వాడిగా ఉన్నప్పటికీ ఆ స్థితిలో దాటి రాగలడని, శ్రమ కేవలం ఒక జ్ఞాపకముగా మాత్రమే మిగిలిపోతుందని ఆ యొక్క స్నేహితుడి యొక్క అభిప్రాయం. కానీ ఈ స్థితిలో ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఎందువు అని చెప్తున్నాడు. కాబట్టి యోబుని పరీక్షించడానికి ఏర్పడినటువంటి శోధన సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలుచుకోవటానికి కారణము తాను నిలిచి ఉండటమే. చూడండి, యోబు గ్రంథంలోనే 22వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. దేవుని సన్నిధిలో తన రీతిగా రిపేర్ అవ్వాలో నేర్పుతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తన 119:6. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారికి అవమానం రాదు. కాబట్టి యోబు భక్తుల్లో దేవుని మాటలు వినేటువంటి స్వభావం ఉండబట్టి తనకి అవమానం ఏది కూడా రాలేదు, రాదు కూడా. ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటే మొదటి యోహాను 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఎందుము. యోబు జీవితంలో మనం చూడగలిగింది కూడా ఇదే. అలాగే మన జీవితాల్లో కూడా మనల్ని చూసే వారికి మనం కనపరచవలసింది ఇది. ఎందుకంటే మన హృదయమే మన మీద దోషారోపణ చేసే రీతిగా ఉంటే మనం దేవుని మహిమార్థమైన జీవితాన్ని జీవించలేము. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాను, ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉంటాం. కాబట్టి మనం దేవుని బిడలుగా ఉంటూ, దేవుని మయంపరుస్తుంటూ, దేవుని గణపరుస్తుండే వారంగా ఉండాలి. ఇదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. కాబట్టి చిన్నపిల్లల ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. కాబట్టి దేవుని యందు మనం నిలిచున్న వారం అయితే సిగ్గుపడని వారంగా ఉంటాం. కాబట్టి అటువంటి సిగ్గుపడని జీవితాన్ని మనం అందరం కూడా కలిగి ఉండే వారము కావాలి. అందుకే చిన్న మాట కూడా అన్నాడు చూడండి, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. కాబట్టి నీతిని జరిగించేవారు అంటే మనం ప్రభునందు ఉన్నామంటే, దేవుని యందు నిలిచి ఉన్నామంటేనే మన జీవితం నీతి కలిగింది. అందుకే అబ్రాహాము గురించి మాట్లాడాం. అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడేను. కాబట్టి మనం దేవుని నమ్మిన వారమంటే మనము అది ఏమై ఉండాలంటే నీతిగా ఎంచబడేదై ఉండాలా. అలా ఎంచబడిన వారం అయితే మనము పాపమునకు జోలికి ఇక పోము, దాని జోలికే మనం పోకుండా ఉండగలుగుతాం. అందుకే ఈ 3వ అధ్యాయం ఒక మాట అంటాడు, 6వ వచనం. ఆయన యందు నిలిచిండు వాడెవడునో పాపం చేయవాడు ఎవడునో ఆయన చూడను లేదు, ఎరుగను లేదు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండే వారం కావాలి. యోహాను సువార్త 15 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్న ఎడల అంటాడు. కాబట్టి ప్రభునందు మనం నిలిచి ఉన్న వారం అయితే యథార్థంగా ఉంటాం. కాబట్టి మనం యొక్క హృదయం దోషారోపణ చేయిందిగా ఉన్నప్పుడు దేవుని ఎదుట మనము యథార్థమైన జీవితిగా జీవించే వారంగా ఉంటాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల నా ఈ ప్రార్థన మీరు ఆలకించి నాయని వర్తమానం ఇచ్చిన బిడ్డలందరూ కూడా నీ యందు యథార్థులుగా నీ యందు నిలిచి ఉండి నీ కొరకు జీవించు వారవుటకు సహాయం చేస్తున్నామని
యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.